అత్యంత ఖరీదైన ఫారెస్ట్ ల్యాండ్‌ని కొంత కబ్జాదారులు కొట్టేయాలని చూశారు. కానీ ప్రభుత్వం, ఫారెస్ట్ అధికారులు పోరాడి ఈ ల్యాండ్‌నంతా గూడా ఇప్పుడు కాపాడుకున్న పరిస్థితి మనం ఒకసారి చూడొచ్చు. ఇదే ల్యాండు దాదాపు 102 ఎకరాలకు సంబంధించిన వివాదం గత 20 సంవత్సరాలుగా నడుస్తుంది. 9 సంవత్సరాల నుంచి సుప్రీంకోర్టులో ఈ కేసు నడుస్తుంది. తాజాగా దీనికి సంబంధించి సుప్రీంకోర్టు పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత ఇది ప్రభుత్వానికి సంబంధించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్‌కి సంబంధించిన ల్యాండే అని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా ఫారెస్ట్ అధికారులు పూర్తి స్థాయిలో సర్వే చేసి ఫారెస్ట్‌కి సంబంధించిన బోర్డ్స్ దాటి ల్యాండ్ కాపాడుకోవచ్చు అని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే కొంతమంది నిజాం వారసులం, సాలార్జంగ్ వారసులం, మిరాలం వారసులం అని చెప్పేసి కూడా 260 మంది వరకు కూడా ఈ 102 ఎకరాల భూమిని క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేశారు. హైకోర్టులో వారికి అనుకూలంగా తీర్పు రావడంతో మళ్ళీ ఫారెస్ట్ అధికారులతో పాటు ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసి పోరాడడం జరిగింది. సుదీర్ఘ పోరాటం తర్వాత ఇది ఫారెస్ట్కి సంబంధించిన ల్యాండే అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించడం జరిగింది. దాదాపు అత్యంత ఖరీదైన ల్యాండు హైదరాబాద్కు అతి దగ్గరలో ఉన్నటువంటి అటవీ ప్రాంతం, అడవులను కాపాడాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్తుంది. ప్రభుత్వాలు కూడా ఉన్న అడవులను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు వనస్థలిపురం బిఎన్ రెడ్డి నుంచి సాహెబ్నగర్ వరకు ఉన్నటువంటి ఫారెస్ట్ ల్యాండ్లో కొంత భాగాన్ని కబ్జా చేసి తమదని ప్రయత్నం చేశారు. కానీ ఫారెస్ట్ అధికారులు గతంలో నుంచి కూడా ల్యాండ్ అంతా కూడా కాపాడుకుంటూ రావడం జరిగింది. కోర్టులో కేసు ఉంది కాబట్టి ఎవరు కూడా ఇటువైపు రాకుండా ఫారెస్ట్ అధికారులు గత 20 ఏళ్ల నుంచి కూడా ఈ ల్యాండ్ని కాపాడారు. ఇప్పుడు ఫారెస్టే స్వాధీనం చేసుకుంటుంది కాబట్టి ఆల్రెడీ ఇదంతా ఫారెస్ట్గానే ఉంది, దీన్ని ఇలాగే ఉంచాలని చెప్పేసి కూడా స్థానికులు కోరడం జరిగింది. ఎందుకంటే మొత్తం కాంక్రీట్ జంగల్గా మారుతున్నటువంటి నగరంలో ఇలాంటి చిన్న చిన్న రిజర్వ్ ఫారెస్ట్లు ఉండకుంటే చాలా కష్టాలు వస్తాయి హైదరాబాద్కి అని చెప్పేసి కూడా ఇప్పటికే విపరీతమైన పొల్యూషన్ కూడా పెరిగిపోయింది. కాబట్టి ఇటు హరిణి వనస్థలి, అదేవిధంగా ఇటు బిఎన్ రెడ్డి వనస్థలిపురం సైడ్ ఉన్నటువంటి ఈ ఫారెస్ట్ ల్యాండ్ అంతా కూడా కాపాడుకోవాలని చెప్పేసి కూడా స్థానికులు కూడా పెద్ద ఎత్తున పోరాటం చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఎవరైతే వారసులమని చెప్తున్నారో వారికి ఇక్కడ ఎలాంటి హక్కు లేదు, ఇదంతా ప్రభుత్వానికి సంబంధించిన అటవీ భూమి అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాదాపు 15,000 కోట్ల విలువైన ఈ భూమిని ఆల్రెడీ ప్రభుత్వం ఆధీనంలో ఉంది కాబట్టి రిజర్వ్ ఫారెస్ట్ లొకేషన్ అంతా కూడా ఫారెస్ట్గా తీర్చిదిద్దాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. వనస్థలిపురంలో ఫారెస్ట్ ల్యాండే అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. గత 20 సంవత్సరాల నుంచి కూడా ఈ ల్యాండ్ కోర్టు కేసులో నడుస్తుంది. దీనికి సంబంధించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి అన్ని లెవెల్లో కూడా ప్రయత్నించి కోర్టు దృష్టికి సరైన ఆధారాలు చూపించడంతో ఇది ఫారెస్ట్ ల్యాండే అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంతో ఫారెస్ట్కి సంబంధించిన ల్యాండ్ అంతా కూడా ఇప్పుడు ప్రభుత్వం ఆధీనంలోనే ఉంది ప్రస్తుతం. ఇంకా ఈ వివాదం అనేది ముగిసింది. ఇంతకాలం ఈ ల్యాండ్కి సంబంధించి మొదటి నుంచి దాదాపు 8 సంవత్సరాల నుంచి కూడా కోర్టులో పోరాడుతున్నటువంటి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ విష్ణువర్ధన్ రావు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అసలు ఎలా కబ్జా చేసేందుకు ప్రయత్నించారు, వాళ్ళు క్లెయిమ్ చేసిన వాళ్ళు ఎవరు? అసలు క్లెయిమ్ చేసేందుకు వచ్చిన వాళ్ళు ఈ సాలార్జంగ్ ఫ్యామిలీ అని చెప్పేసి వాళ్ళు వచ్చారు. మనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి 1953లో ఈ భూమి ఇవ్వడం జరిగింది. బోర్డ్ ఆఫ్ రెవెన్యూ నిజాం మనం ఎరా ముగిసిన తర్వాత, నిజాం గారి టైం ముగిసిన తర్వాత బోర్డ్ ఆఫ్ రెవెన్యూ అనేది మనకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది 1953లో. ఆ రోజటి నుంచి ఈ రోజటి వరకు కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కంట్రోల్లోనే ఉంది మొత్తం ల్యాండ్ కూడా. ఏ రోజు కూడా క్లెయిమెంట్స్ ఎవరైతే క్లెయిమ్ చేస్తున్నారో దేవర్ నెవర్ బీన్ ఇన్ ద పొజిషన్. కానీ వాళ్ళు ఒక 1960లో ఒక దొంగ సర్టిఫికేట్ అనేది సృష్టించి ఈ ల్యాండ్ సాలార్జంగ్ ఎస్టేట్కి సంబంధించింది, మేమందరం సాలార్జంగ్ వారసులం అని చెప్పి ఒక లెటర్ తీసుకున్నారు. దాంతో 1971లో మన నోటిఫికేషన్, ఫారెస్ట్ నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత, సెక్షన్ 4 అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి 2005లో ఆఫ్టర్ ల్యాప్స్ ఆఫ్ 35 ఇయర్స్ తర్వాత వాళ్ళు వచ్చి మాది అని క్లెయిమ్ మొదలుపెట్టారు. ఈ గొడవంతా కూడా 2005లో మొదలైంది. 2005లో ఉన్నటువంటి అప్పటి ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ కానీ మరియు మిగతా డిస్ట్రిక్ట్ కోర్టు కానీ అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఓడిపోవడం జరిగింది. వాళ్ళు చూపెట్టిన ఆధారాలన్నీ కూడా ఫేక్ అని నిరూపించలేకపోయాము. గత 2016లో డిస్ట్రిక్ట్ కోర్టులో ఓడిపోయిన తర్వాత హైకోర్టును అప్రోచ్ అవ్వడం జరిగింది. హైకోర్టులో కూడా మనకు చుక్కెదురైంది. దాంట్లో వాళ్ళు పెట్టిన డాక్యుమెంట్స్కి మనం అందుకోలేకపోయాము. ఆ రోజటి నుంచి 2023లో
మనము సుప్రీంకోర్టులో ఫైల్ చేయడం జరిగింది. ఇవన్నీ డాక్యుమెంట్స్ ఎక్కడి నుంచో వస్తున్నాయి, ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్ పర్షియన్లో, ఉర్దూలో 1949 డాక్యుమెంటు, 1806 డాక్యుమెంటు, 1828 డాక్యుమెంట్ తీసుకొచ్చి పెడుతున్నారు. ఇది ఏంటి అని క్షుణ్ణంగా విచారణ చేయడం జరిగింది. 23 నుంచి వెళ్ళి కంప్లీట్గా ఇన్వెస్టిగేషన్ చేస్తూ పోతే ఇవన్నీ కూడా ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్ అండ్ సాలార్జంగ్ 3 హూ డైడ్ ఇష్యూలెస్, ఎవరు కూడా లేరు ఆయనకు వారసులు. అండ్ ఇదంతా కూడా బోగస్ అని తేలిన తర్వాత సుప్రీంకోర్టుకు సరైన ఆధారాలు తీసుకెళ్ళి మేము చూపించడం జరిగింది. చూపించిన తర్వాత జస్టిస్ ఎస్విఎన్ భట్టి గారు మరియు పంకజ్ మిట్టల్ గారి బెంచ్ ధర్మాసనం మనకు అటవీ శాఖకు అనుకూలంగా తీర్పిచ్చింది. అది ప్రభుత్వ భూమే, అటవీ శాఖ భూమే. మాకు కూడా పర్యావరణాన్ని ప్రతి ఒక్కరు కూడా కాపాడాలి. మనకు భూమి ఉంటేనే, మనకు అడవులు ఉంటేనే మనుగడ మనిషికి సాధ్యము. కాబట్టి అడవుల పరిరక్షణలో అందరూ కూడా భాగస్వామ్యం కావాలి. ఎక్కడ కూడా ఇట్లాంటివి జరిగినా కూడా ఫేక్ డాక్యుమెంట్స్ కానీ ఇట్లాంటి ఏదున్నా కూడా నమ్మకండి. ఫారెస్ట్ భూమి ఎప్పటికి కూడా ఫారెస్ట్ భూమి లాగానే ఉంటుంది. అంటే హైకోర్టులో పోరాడారు, సుప్రీంకోర్టులో దాకా వెళ్ళి సరైన ఆధారాలు చూపించారు, దాదాపు 15,000 కోట్ల విలువైన భూమిని కాపాడగలిగారు. దీనికి సంబంధించి ఎంత ఎఫెక్ట్ చేశారు ఫారెస్ట్ డిపార్ట్మెంటు, ఎంత ఎఫెక్ట్ పెట్టింది అసలు? మెయిన్గా దీంట్లో నేను గత ఇబ్రహీంపట్నం రేంజ్ అధికారిగా 8 సంవత్సరాలుగా పనిచేశాను. మెయిన్గా అప్పుడున్న డిఎఫ్ఓలు కానీ, నాకు మెయిన్గా ఇప్పుడు రీసెంట్గా ట్రాన్స్ఫర్ అయ్యారు సుధాకర్ రెడ్డి గారు, హూ హ్యాస్ అంటే ఇన్వెస్టిగేషన్లో థరో ఇన్వెస్టిగేషన్ చేశాం మేము. ప్రతి డాక్యుమెంట్ కూడా క్షుణ్ణంగా ఆర్కైవ్స్ కానీ, మళ్ళీ నారాయణగూడలో ఉన్నటువంటి పురావస్తు దానికి వెళ్ళి ఏం డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేశారనేది ఎంక్వైరీస్ కానీ, పోలీస్ హెల్ప్ కానీ చాలా అన్ని విధాలుగా కూడా తోడ్పడిందండి మాకు. మొత్తం ఎన్ని ఎకరాలు ఉంది అక్కడ ఆ రేంజ్లో? ఇందులో వివాదం ఉన్న ఎంత ల్యాండ్ అసలు? గుర్రం కూడా ఫారెస్ట్ బ్లాక్ అనేది 465 ఎకరాల్లో విస్తరించి ఉన్నది. 465 ఎకరాల్లో తుర్కయాంజాల్ నుంచి విలేజ్ నుంచి వెళ్ళి 93 సర్వే నంబర్లో నుంచి, మరియు నాదర్గోల్ విలేజ్లో 140/1 సర్వే నంబర్ నుంచి, మరియు అలాగే ఈ సాహెబ్ నగర్ కలాన్ అనే విలేజ్ నుంచి వెళ్ళి 201/1 అనే సర్వే నెంబర్, మొత్తం 3 సర్వే నెంబర్లు కలిపి 465 ఎకరాలు ఇవ్వడం జరిగింది గవర్నమెంట్. దాంట్లో మనకు వివాదాస్పదమైనటువంటి భూమి ఏదైతుందో అది 201/1 సర్వే నెంబర్లో ఉందన్నమాట. ఎంతసేపు ఈ 201/1 నవాబ్ ల్యాండ్, ఇది నిజాం ఎస్టేటు, ఇది జాగిర్ దాంట్లో వచ్చింది, మేము సెల్ఫ్ పర్చేస్ చేసుకున్నాము, అరాజీ మక్తా అని చెప్పి అంటారనమాట. అవన్నీ కూడా నిజ నిర్ధారణ కాలేకపోయాయి. కాబట్టి మన ఫారెస్ట్ అనేది మనం కాపాడుకోగలిగామండి. ఈ హరిణి వనస్థలి కూడా వివాదం నడుస్తుంది, అసలు అది కూడా ఈ తవకు చెందిందేనా? హరిణి వనస్థలి కూడా నేను 1 ఇయర్ ఇన్ఛార్జ్గా పనిచేశాను. అక్కడ కూడా హరిణి వనస్థలిలో కూడా ఎలాంటి ఆధారాలు లేవు. అది కంప్లీట్ ప్రభుత్వ భూమి. నేషనల్ పార్క్ అనేది 1994లో ఏర్పడింది అక్కడికి. మరియు ఏదైతే డాక్యుమెంట్స్ బి అని ముస్లిం వాళ్ళందరూ చూస్తున్నారు కదా, అవన్నీ కూడా తప్పుడు డాక్యుమెంట్స్ అండి. దాని మీద కూడా పోలీస్ కేసు రిజిస్టర్ అయింది. అండ్ నో ల్యాండ్స్, అక్కడ కూడా కొన్ని ల్యాండ్స్ అమ్మినట్టు ఈ మధ్యకాలంలో గుర్తించాము. కానీ అట్లా ఏమీ జరగలేదు. ఫారెస్ట్ అనేది కంప్లీట్గా ఫెన్స్ అయ్యి ఉంది. వైల్డ్ లైఫ్ హరిణి వనస్థలి నేషనల్ పార్క్ ఉంది అక్కడ. ఎట్లాంటి అన్యాక్రాంతం అయితే కాలేదండి. అవన్నీ కూడా నమ్మకూడదు ప్రజలు. అంటే ఈ తీర్పుతోని హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఫారెస్ట్ భూములు అన్నీ భద్రంగా ఉండొచ్చు అనుకోవచ్చు ఇప్పుడు? 100% అండి. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అండి. సుప్రీంకోర్టు మనకు పర్యావరణానికి కానీ మనిషి మనుగడకు కానీ అండగా నిలిచింది. కాబట్టి ఈ కేసు అనేది బెంచ్ మార్క్ అవుతుందండి ప్రతిదానికి. ఎవరు కూడా ఇల్లీగల్ క్లెయిమ్స్, బోగస్ క్లెయిమ్స్, మనకు హైదరాబాద్లో చూసినట్టుంటే ల్యాండ్ విలువలు చాలా పెరిగిపోయాయి. దాని మీద ల్యాండ్ గ్రాబర్స్ ఇవన్నీ కూడా ఎక్కువ జరుగుతుంటాయి. కాబట్టి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఫారెస్ట్లు అన్నీ కూడా కంచె వేయడము, ప్రొటెక్ట్ చేయడము, వాల్స్ కట్టడం అనేది జరిగింది. అక్కడ ఒక్కొక్కడే కోర్టు కేసులు ఉన్నా కూడా అవి నిజమైనటువంటి, అంటే నిజంగా ఏదైనా ప్రాబ్లం ఉండి కోర్టు కేసులు మాత్రం మిగిలాయి. కానీ ఇలాంటి బోగస్ కేసులు అయితే ఇప్పుడు ఎటుకైతే ఏం లేవండి. కొన్ని నడుస్తున్నాయి, 2-3 ఉన్నాయి జిల్లాలో, రంగారెడ్డి జిల్లాలో. అవి కూడా హైకోర్టులో ఉన్నాయి. అవి కూడా మనకు అనుగుణంగానే తీర్పు వస్తాయని ఆశిద్దాం. అయితే మొదటి నుంచి కూడా దాదాపు 8 సంవత్సరాల నుంచి ఈ కేసుని దగ్గరుండి పర్యవేక్షించి ఆధారాలు ఏవైతే అవన్నీ బోగస్ ఆధారాలు అని చెప్పేసి కూడా వాటికి సంబంధించిన కీలకమైనటువంటి సమాచారాన్ని అంతా కూడా సుప్రీంకోర్టుకు చేరవేసి సుప్రీంకోర్టులో బలంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున వాదనలు వినిపించడానికి కృషి చేసిన విష్ణువర్ధన్ కూడా దీంట్లో కీలక పాత్ర పోషించారు. దాదాపు 102 ఎకరాల ఫారెస్ట్ భూమిని కాపాడుకోగలిగారు. ఎవరు కూడా ఎలాంటి హక్కు లేకున్నా కొన్ని ఫోర్జరీ డాక్యుమెంట్స్ తీసుకొచ్చి ఆ భూమి తమదని చెప్పేసి క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేశారు. కానీ అంటే జిల్లా కోర్టు, హైకోర్టులో చుక్కెదురైనా వదిలిపెట్టకుండా సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళి అక్కడ పోరాడి అది ఫారెస్ట్ భూమి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో ఆ భూమిని అంతా కూడా ఇప్పుడు ఫారెస్ట్ ఆధీనంలోనే ఉంది, దాన్ని కాపాడుకోగలిగామని చెప్పేసి కూడా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ విష్ణువర్ధన్ రావు చెప్తున్నారు.
కెమెరామ్యాన్ కృష్ణతో సురేష్, బిగ్ టీవీ, హైదరాబాద్.